వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడి ప్రతాపం, మరోవైపు భారీ వర్షాలు వెరసి ఒకసారిగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మరో 4 రోజుల పాటు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని సమాచారం. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, తెలంగాణ జిల్లాల్లో పర్టికులర్గా భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, తర్వాత భారీగా ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ్ల వానలు కూడా కురిసేటువంటి అవకాశం. ఏంటి భిన్న వాతావరణం? ఒకంత ఎండ, మరోవైపు వర్షం. ప్రధానంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం కొంత అంటే వరుణుడితో ఒకవైపు సాయంత్రం కాగానే వరుణుడు, అదే మధ్యాహ్నం పొద్దున పెద్ద ఎత్తున ఎండలంటే మండిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వచ్చే 4 రోజుల పాటు పలు జిల్లాలకు కూడా మరి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ తో పాటు నల్గొండ జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా మరి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ద్రోణి కారణంగా కూడా మేఘాల ప్రభావం ఉండడంతో అయితే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మరి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. రైతులు ప్రధానంగా అందరూ కూడా కొంత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు పంట ఏదైతే కోతకొచ్చిందో దాన్ని సురక్షితమైనటువంటి ప్లేస్ లో ఉంచుకోవాలంటూ కూడా మరి వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు కూడా మరి ఏదైతే ఈ వడగళ్ల వానకు సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండాలి. తగినటువంటి అక్కడ ఏదైతే చెత్తిర్లు కావచ్చు, ఇతరత్ర పరికరాలను తీసుకెళ్లాలి. ఉరుములు, మెరుపులు కూడిన వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత సురక్షితమైన ప్లేస్ లో ఉండండి, బయటికి రావద్దంటూ కూడా మరి రైతులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఇటు ఒకవైపు వర్షాల ప్రభావం ఉన్న జిల్లాలు ఇవైతే మరి భానుడి ప్రతాపం ఉన్నటువంటి, సూర్యుడు ప్రతాపం ఉన్నటువంటి ఏదైతే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అలాగే తీవ్రమైనటువంటి ఎండాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం కూడా పెద్ద ఎత్తున హీట్ వేవ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా రోజుకు 4-5 లీటర్ల వాటర్, తగినంత వాటర్ తీసుకోవాలంటూ కూడా మరి వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఒకవేళ మీరు వాటర్ కనుక తక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మరి వాతావరణ శాఖ అయితే మరి ప్రజల్ని హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా వచ్చే 4 రోజుల్లో విపరీతమైనటువంటి ఎండలు ఉండబోతున్నాయి. అదే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. భిన్న వాతావరణం అయితే ఉండబోతుందంటూ కూడా సో మరి వాతావరణ శాఖ తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు, దాంతో పాటు ఖచ్చితంగా ఇటు ఏదైతే విలేజ్ లో ఉండేటువంటి ప్రజలు, జిల్లాల్లో ఉండేటువంటి ప్రజలు, పంట సమయం కాబట్టి ఖచ్చితంగా పంటల్ని కొంత సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా అంటూ కూడా మరి వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతోంది. అంటే ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం? ఎందుకంటే ప్రభుత్వం కూడా రైతులను అప్రమత్తం చేయడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటికి విఘాతం కలిగేటువంటి అవకాశం, భారీ నష్టాల బారిన పడకుండా ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందనే సమాచారం కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా సూచనలు చేస్తా ఉంది. వచ్చే 4 రోజుల్లో, ఈ రోజు నుంచి దాదాపు ఇంకా 4 రోజుల వరకు కూడా ఖచ్చితమైనటువంటి వర్షము, అంటే పొద్దున నుంచి కూడా దాదాపు 4-5 గంటల వరకు మరి ఎండ ఖచ్చితంగా భానుడు తన ప్రతాపం చూపించే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా సాయంత్రం సమయాల్లో వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసే అవకాశం ఉంది. అది కూడా
తీవ్రమైనటువంటి ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చెట్లకి అన్నిటికీ కూడా ఈ మొత్తం హైదరాబాద్ లో అయితే ఈ పోల్స్ కావచ్చు, వేరే ఇతరత్ర వాటికి అన్నిటికి కూడా దూరంగా ఉండాలి, కొంత మరి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ గాలి అంత స్పీడ్ తో వస్తుంది కాబట్టి. సో మరి పైన ఉన్నటువంటి చెట్లు విరిగి పడే అవకాశం ఉంటది, ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయో అవి కూడా ఇరిగి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సిటీలో ఉన్న వాళ్ళు. దాంతో పాటు విలేజ్ లో కూడా పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందరూ కూడా కొంత మరి రైతులు అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలి అంటూ కూడా మరి వాతావరణ శాఖ చెప్తుంది. 4 రోజుల వరకు అయితే ఖచ్చితంగా ఇది ఉండబోతున్నాయి. మరి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు భానుడి ప్రతాపం, మరోవైపు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం ఒకంత కన్ఫ్యూజన్ గురవుతున్నారు. మరో 4 రోజుల పాటు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడ రైతుల్ని, ప్రజల్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ వానలు కురుస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన సైతం కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. రైతులకు వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తోంది. ప్రభుత్వం కూడా రైతులకు కొన్ని సూచనలు అయితే చేస్తోంది.